ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీరందరూ ఒక తండ్రి ఇద్దరు తల్లుల కుమారులు, అన్నదమ్ములు మాత్రమే. పూర్వము రాక్షసరాజు వృషపర్వుడు అతని గురువు శుక్లాచార్యుడు ఉండెను. వృషపర్వుని కుమార్తె చర్మిష్ట, శుక్లాచార్యుని కుమార్తె దేవయాని. వీరిద్దరు మంచి మిత్రులు. ఒకానొక రోజు అంబికావనమునకు, ఉద్యానవనమునకు విహారయాత్రకు పోతారు. 100 మంది చెలికత్తెలతోని విహారయాత్రకు పోతారు. అక్కడ ఒక కొలను అగుపడుతుంది. ఆ కొలంలో చూసి చర్మిష్టను దేవయాని జలకాలు ఆడుకుందామని చెప్పి వీరి ఒంటిపైన ఉన్న దుస్తులను విడిచి ఒడ్డుపైన పెట్టి లోపల కొలంలో జలకాలు ఆటలు ఆడుకుంటాను. అంతలోనే గాలి వచ్చి ఈ ఒకరి దుస్తులు విడిచిన కాడ ఇంకొకరి దుస్తుల కాడ వీరి దుస్తులు మారినాయి ఆ గాలికి. వీరు జలకాలు ఆడిన తర్వాత ఒడ్డుకొచ్చి ఈ చర్మిష్ట దేవయాని దుస్తులు వేసుకుంటుంది. వేసుకుంటే దేవయాని దుస్తులు వేసుకుంటే చర్మిష్ట నువ్వు నా దుస్తులు వేసుకుంటావు అని దేవయాని అడుగుతుంది. వేసుకుంటే ఏమైంది అని అంటుంది. అంతలోనే ఒకరి దుస్తులు ఒకరు వేసుకోవచ్చునా అని దేవయాని చర్మిష్టని అడుగుతుంది. మీ నాన్న మా దగ్గర పనిచేస్తాడు, వేసుకున్నంత మాత్రాన ఏమవుతుంది అంటే ఒకరు దుస్తులు వేసుకోవద్దు, ఒకరు వాడిన దుస్తులు వాడుకోవద్దు, ఏ వస్తువులను వాడుకోవద్దు అంటే అదే మాట పెరిగి ఇద్దరు కోపం వస్తుంది. కోపం రాగానే నువ్వు బాగా మాట్లాడుతున్నావు, చెలికత్తెలను పిలిచి ఈమెను అడవిలో తీసుకుపోయి ఒక పాడుబడ్డ నూతిలో దిగంబర చేసి పడేసి రాపండి అని చెప్తారు. అప్పుడు ఆ 100 మంది చెలికత్తెలు ఏం చేస్తారు, ఈ దేవయాన్ని తీసుకుపోయి దిగంబర చేసి ఒక పాడుబడ్డ నూతిలో పడేస్తారు. పడేస్తే ఆమె ఆ బాగా లోతున్న నూతిలో కొంచెం దూరం పోగానే అక్కడ ఒక మర్రి చెట్టు కొమ్మ ఉంటే ఆ కొమ్మను పట్టుకొని ఇలా రక్షించండి అంటది. అంతలో యయాతి మహారాజు అక్కడ వేటకై వస్తాడు. ఎవరో అరుపు వినబడుతుంది అని చెప్పి అటు ఇటు చూస్తే కానీ ఎవరు మాత్రం అవపడరు. ఆ అరుపు వినేకాడికి వచ్చేసరికి నూతి నుండి వస్తుంది అన్నట్టు ఆ అరుపు. ఎవరా నూతి నుండి అని చెప్పి ఈయన ఒంటిపైన వేసుకున్న ఒక కండువా తీసి వేస్తాడు. వేస్తే అందకపోతే ఆయన ఒంటి మీద ఉన్న పంచ కూడా ఇడిచి ఆమె కిందికి ఇస్తాడు. దేవయానికి ఆ కండువా పంచ పట్టుకొని మెల్లమెల్లగా నూతిపైకి వస్తాడు. నూతిపైకి రాగానే ఆ యయాతి మహారాజు చేయిస్తాడు. చెయ్యంగానే పైకి వస్తే నువ్వు నన్ను దిగంబరగా చూసినవు, నీ ఒంటి మీది పంచ ఇచ్చినవు, నా చేతిలో చేయేసినవు. ఇది పెళ్లి చేసినప్పుడేమో చేతిలో చేసుకుంటారు, ఒక భర్తనేమో భార్యను దిగంబరగా చూస్తారు, ఒక భర్త ఆయన వేసుకుని ఒంటి మీద బట్టలు ఇస్తారని చెప్పి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటారు. అంటే మీరు ఎవరు ఎట్లా చేసుకుంటామంటే మా నాన్న శుక్లాచార్యుడు రాక్షసరాజుల గురువు శుక్లాచార్యుని కూతుర్ని దేవయాని అని చెప్తుంది. అట్లయితే మీ నాన్న కోపం అంటే మా నాన్నని అడిగినాకనే మీరు చేసుకోండి, నేను చెప్పినట్టు మా నాన్న వింటాడు సరే అని చెప్పి ఆయన యయాతి మహారాజు వెళ్ళిపోతాడు. అప్పుడు నాన్న దగ్గరికి వచ్చి శుక్లాచార్యుని దగ్గరికి వచ్చి నాన్న ఇట్లా చర్మిష్ట నన్ను దిగంబర చేసి పాటుపడి నూతిలో పడేసింది, నా చెట్టు కొమ్మను పట్టుకొని వెళ్ళాలని, లేకపోతే నేను చనిపోయేదాన్ని ఇట్లా చెప్తుంది. చెప్తే నన్ను ఇష్టం వచ్చిన నానా మాటలు మాట్లాడింది చర్మిష్ట, నువ్వు ఈ రోజు నుండి మనం ఉద్యోగం చేయొద్దని చెప్తుంది. చెప్తే సరే బిడ్డ నేను ఆ రాజు దగ్గరికి పోయి చెప్పి నేను చెయ్యను అని చెప్పేస్తానని చెప్పి చెప్తాడు. సరే నాన్న మీరు వెళ్ళి చెప్పిరండి అంటే వృషపర్వుని దగ్గరికి పోయి నేను ఈ రోజు నుండి ఉద్యోగం చేయను అంటాడు. ఎందుకు చెయ్యవు నువ్వు అని అంటే ఇట్లా మా కూతురును ఇట్లా చేసింది, ఇట్లా ప్రాణహాని తలపెట్టింది కాబట్టి చేయొద్దన్నది మా కూతురు, అందుకే నేను చేయలేనంటే మేము రాక్షస రాజులము, దేవతలకు మాకు యుద్ధం జరిగితే మమ్మల్ని అందరినీ చంపితే నువ్వు మృత్యుంజయ మంత్రంతో బతికిస్తాను, నువ్వు లేకపోతే మా రాజ్యం ఉండేది, రాజ్య పరిపాలన ఉండేది, కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలంటే నేను ఉండాలంటే మా కూతురు ఒప్పుకుంటే నేను ఉంటా, మా కూతురుని అడుగు నువ్వు అన్న తర్వాత వృషపర్వుడు దేవయాని దగ్గరికి వచ్చి నీ కూతురిని దండము దక్ష పెట్టి మీ నాన్నను మాకు ఉద్యోగానికి పంపించమంటే ఒక కండిషను, నీ కూతురి చర్మిష్ట 100 మంది చెలికత్తెలు నాకు బానిసలుగా ఉంటే మా నాన్న వస్తాడు
అంటే సరే నాకు రాజ్యం కన్నా ముఖ్యం ఏమి లేదు అని చెప్పి ఆమె కూతురిని 100 మంది చెలికత్తెలను ఈ దేవయానికి ఇచ్చి బానిసలుగా ఉంచి వీళ్ళ నాన్నను ఉద్యోగానికి తీసుకుపోతాడు. అప్పుడు ఏం చేస్తాడు, కొద్ది రోజుల తర్వాత యయాతి మహారాజుని పిలిపించి దేవయానితో పెళ్లి చేసి పంపించే ముందు ఒక మాట యయాతి మహారాజుని అడుగుతాడు. ఈమె మా కూతురు వాళ్ళ బానిస అయినటువంటి చెరిమిష్ట, ఈమె ఒక చిన్న పొరపాటు వలన, ఈమె మహారాజు కూతురే, చిన్న పొరపాటు వలన ఈమె బానిస అయింది కాబట్టి ఈమెను నా కూతుర్ని ఏ విధంగా చూసుకుంటావో అన్ని విధాలుగా ఈ వృషపరుని కూతురుని కూడా అన్ని విధాలుగా చూసుకోవాలి, కానీ ఒక్క పక్క మీదికి మాత్రం పెళ్లి మాత్రం చేసుకోవద్దని చెప్తే అప్పుడు పంచభూతాల శాస్త్రిగా ఈయనకు మాట ఇచ్చి సరేనని వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకు దేవయానికి ఒక కుమారుడు పుడతాడు. కుమారుని పేరు యదువు. ఇంకా మరికొద్ది రోజులకు రెండో కుమారుడు పుడతాడు, తుర్వసుడు. ఇలా తుర్వసుడు పుట్టిన తర్వాత పురుటి నొప్పులతో ఉన్నదని ఆ మహారాజు ఏం చేస్తాడు కదా, కిందికి అట్లా పోతాడు. ఈ చర్మిష్ట ఎప్పుడైతే రాజు వస్తాడో ఆయనను నేను మాట్లాడుకుందామని అనుకుంటే ఎప్పుడు వచ్చిన ఇద్దరు వస్తాను, దేవయాను యయాతి మహారాజు. ఇవి ఒక్కడు ఒంటిగా వచ్చిందని చెప్పి యయాతి మహారాజు దగ్గరికి చర్మిష్ట పోయి, రాజరాజా నన్ను పెళ్లి చేసుకోవాలి ఇది సంగతి అని అంటే, నేను మాట ఇచ్చిన శుక్రాచార్యునికి నేను చేసుకోవాలంటే ఆడదాని జీవితము పెళ్ళి లేకపోతే పిల్లలు కనకపోతే ఆమె జీవితమే వేస్ట్ అని చెప్తే అట్లయితే మనం ఏం చేయలేము, నేను మాట ఇచ్చిన గురువారి కంటే పెళ్ళికి ప్రాణం మీదకి వచ్చిన వాటికి దేని నేను అబద్ధం ఆడవచ్చు, ఇంకా వేరే మాటకు అబద్ధం ఆడరాదు, కానీ 100 అబద్ధాలు ఒక పెళ్లి చేయమన్నారు కాబట్టి నా వృధా చేస్తామంటే సరే అని చెప్పి ఆమె ఒక రాక్షసరాజు కూతురు అని చెప్పి ఆయన మనసుతోని గంధర్వ వివాహం చేసుకుంటే ఒక కుమారుడు పుడతాడు. కుమారుడు జన్మిస్తే ధ్రువుడు. కుమారుడు జన్మించిన తర్వాత దేవయాని ఒకసారి చూస్తుంది, ఈ బాబు ఎవరు ఇక్కడ తిరుగుతాడు, మన భవనాలలో తిరుగుతానని చెప్పి అడుగుతుంది చర్మిష్ని. ఎవరి అబ్బాయి అంటే, నాకు గిట్లా కళలు వచ్చిండు, ఒకరోజు కళలు వచ్చి ఒక అతను వచ్చి నాకు ఇట్లా అప్పుడు వెనకట కుంతి ఇట్లా ఎట్లా కన్నదో నాకు అట్లనే ఆయన వచ్చి నాకు ఇస్తే నాకు కుమారుడు కలిగినట్టు నిజమే కావచ్చు అనుకొని ఈ దేవయాని ఇంటికి పోతుంది. తర్వాత రెండో కుమారుడు పుడతాడు అనువు. తర్వాత కొద్ది రోజులకు మూడో కుమారుడు పుడతాడు పురువు. అలా 3 కుమారులు పుట్టిన తర్వాత ఈ దేవయాని పోయి చూసేసరికి యయాతి మహారాజు చర్మిష్ట ఇద్దరు మంచిగా 3 పిల్లలతోని వాళ్ళు సరసాలు ఆడుకుంటుంటారు. ఒక అబ్బాయిని పిలిచి, ఎవరి ఇల్లు అంటే, మా నాన్నే మా అమ్మ అంటారు. మా అమ్మ మా నాన్న అంటాను ఏంటంటే, నేను చేసుకున్న పెళ్ళి అని యయాతి మహారాజు ఒప్పుకుంటే అప్పుడు ఈ దేవయాని ఏడ్చుకుంటూ శుక్లాచార్య దగ్గరికి వచ్చి, నాన్న ఇట్లా మీ అల్లుడు ఇట్లా చర్మిష్టం చేసుకున్నాడు, నాకు అన్యాయం చేసింది అంటే, నాకు పంచభూతాల సాక్షిగా నాకు వాగ్దానం చేసి ఇట్లా చేసుకుంటాడా, ఆయన ముసలి వాడైపోగా కానీ శాపం పెడతాడు. శాపం పెట్టుడుతోనే ఆ యయాతి మహారాజు ముసలివాడవుతాడు. ముసలివాడైన తర్వాత మళ్ళీ శుక్లాచార్యం దగ్గరికి వస్తాడు యయాతి మహారాజు. రాజా గురుగారు ఇట్లా చేసిన ధర్మం కాదు, నేను ముసలివాడిని అయితే నీ కూతురు పరిస్థితి ఏంది, కాబట్టి నువ్వు ఇచ్చిన శాపం విరమించుకోవాలి అని వెనుకకు తీసుకోవాలంటే, నేను ఇచ్చిన శాపం వెనుకకు రాదు కాబట్టి నీకు ఒకటి మరి ఎట్లా నా పరిస్థితి అని నాన్న ఎట్లా మరి నా పరిస్థితి, నువ్వు ఇట్లా తొందరపడి శాపం పెట్టినావు, నా పరిస్థితి ఏంది నాన్న అంటే, అప్పుడు శుక్లాచార్యుడు ఏమంటాడంటే, నీకొక్కటి అవకాశం ఉన్నది. ఏమిటి అవకాశం అంటే, నీ 5 కుమారులు నీ ముసలితనం తీసుకుంటే వాళ్ళ యవ్వనం నీకు వస్తుంది, అట్లా వాళ్ళ యవ్వనం నీకు వస్తుంది. కాబట్టి ఈ 5 కుమారులు తప్ప వేరే వాళ్ళకు మాత్రం అవకాశం లేదు. ఎవరికైనా ఒక్కరికి మాత్రమే ఈ అవకాశం 5 కుమారులలో. అట్లానే ఈ చెప్పిన తర్వాత యయాతి మహారాజు యదువును పిలుస్తాడు. నాన్న మరి నాకు ముసలితనం వచ్చింది, మీ తాత శాపం వలన నా ముసలితనం తీసుకుంటే నీ ఎవరో నాకు ఇస్తుంది, నాకు ఎప్పుడైతే వద్దనుకుంటున్నావు
వయసు నీకు ఇచ్చి నా ముసలితనం నేను తీసుకున్నా అంటే, లేదు లేదు నాన్న నేను అట్లాంటివి ఒప్పుకోను, నువ్వు వయసు అయిపోయిందిగా నీకు ఎందుకు ఈ యవ్వనము అని చెప్పి పెద్ద కుమారుడు వద్దంటాడు. రెండో కుమారుడు అడిగితే రెండో కుమారుడు అట్నే అంటాడు. మూడో కుమారుడు అడిగితే మూడో కుమారుడు, నాలుగో కుమారుడు, ఐదో కుమారుడు పురుగును కనుక పిలిచి అడిగితే, నాన్న తల్లిదండ్రుల కన్నా మిక్కిన దైవం లేదు కాబట్టి మాతా పిత గురువులే నాకు ముఖ్యం, నువ్వు నాకు ఈ తర్వాత నాకు యవ్వనం ఇచ్చినా మధ్య చేయకుండా వస్తే నాకు ఇదే నాకు పరమాత్మ, నాకు ఇంతకన్నా మిక్కిలేదు లేదు, నేను తీసుకోనాను అని చెప్తే ఆ పురుగు ఇచ్చుడితోనే ఈ యయాతి మహారాజు ఏమో యవనముడవుతాడు, ఈ పురుగు ఏమో ముసలివాడవుతాడు. అట్లా 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన తర్వాత అప్పుడు ఏమనుకుంటాడు, చీగా నాకు ఈ జాలి ఈ జన్మ ఇప్పటికి నేను హిమాలయాల దగ్గర మన తపస్సు చేసుకుంటా అని చెప్పి దేవయానితో చెప్పి సరే అని చెప్పి నేను కూడా వస్తా మహారాజా అని దేవయాని కూడా అంటారు. అప్పుడు ఇక పోతానని చెప్పిన తర్వాత ఈయనకు యవ్వనం మీద వయసు అయిపోయిన తర్వాత ఇక నేను హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటామని యదువును పిలుస్తాడు. అరే యదువు, నువ్వు నా మాట వినలేదు, నీ వంశము వాళ్ళు యాదవులు, ఎవ్వరు రాజ్యాధికారం ఉండదు, చంద్రవంశంలో పుట్టిన ఆవులు మేపుకుంటూ ఇంకో పని చేసుకుంటూ బ్రతకండి అన్నాడు. అందులో ఆ వంశములో పుట్టిన కృష్ణుడు సింహాసనం మీద కూర్చుండకుండా కంసుని తండ్రి భోజరాజు గారి ఉగ్రసేనుని కూర్చోబెట్టినాడు. రెండో కుమారుడిని తుర్వసుని పిలిచి, నీవు నా మాట వినలేదు, నీ వంశానికి పిల్లలు పుట్టరు, నీకు సంతానం లేకుండా పోవుగాక అని శాపిస్తాడు. అందుకో పూర్వసుడి విష్ణుమూర్తి కొడుకును పెంచుకోడు ఐహై నందన్ని స్థాపిస్తాడు. పూర్వము విష్ణుమూర్తి గుర్రము రూపంలో భూలోకానికి వచ్చి లక్ష్మీదేవి కలిసి ఒక కుమారుని కంటారు. హయమునకు పుట్టిన కుమారుడు కనుక హైహయనుడు అంటారు. ఆ వంశంలో మొట్టమొదట పుట్టినవాడు ఏకవీర్యుడు. ఏకవీర్యుని కొడుకు కృతావీర్యుని కొడుకు కార్తవీర్యార్జునుడు. ఈ విధంగా విష్ణువుని కొడుకును పెంచుకొని వంశం వృద్ధి చేసుకున్నాడు తప్ప తుర్వసునికి సంతానము లేదు. మూడో కుమారుని ధ్రువుని పిలుస్తాడు. నాయనా ధ్రువ, నువ్వు నా మాట వినలేదు కనుక నీ వంశం వారు అడవులలో కట్టెలు కొట్టుకుంటూ బతకండి. అప్పటి నుండి కట్టెలు కొట్టుకుంటూ జంతువులను వేటాడుకుంటూ గిరిజనులే బతుకుతున్నారు. నాలుగవ కుమారుని పిలిస్తే అనువు, అరే నాయనా అనువు, నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీ వంశం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ బ్రతకమన్నాడు. అప్పటి నుండి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆఖరి కొడుకు పురుగును పిలుస్తాడు. నాయనా, నీవు నా మాట విన్నావు గనుక నీ యవ్వనం నీకు ఇస్తానా, నా ముసలితనం నాకు ఇయ్యి, నువ్వు ఈ రాజ్యము ఏలు, నీ హస్తినాపుర సింహాసనకు ఇచ్చేనను అని చెప్పి రాజును దీనిని స్వీకరించు, నీ వంశం వాళ్ళు తరతరాలుగా రాజులు అవుతారు అన్నారు. అప్పుడు ఆ వంశానికి కౌరు అనే రాజు పుట్టడం వలన కౌరవ వంశము అయినది. మరిన్ని కథలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.